అలా ఉపయోగపడ్డాడు. ఇట్లాంటి వాటి మీద ఆరాలు తీయండి, హోంవర్క్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి, తర్వాత జనంలోకి రండి. మీకు చాలా టైం ఉంది. మీరు అది ఆలోచించుకుంటుండే లోపల లోపల బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, సో విధ్వంసానికి విధ్వంసమే సమాధానం. ఇది పగని పగతోటే ఎదుర్కోవాలి. ఇదే నా ఫిలాసఫీ ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నది. అలా అని వైసీపీ అంటుంది. వాసు గారు ధన్యవాదాలు. రేగిడి లక్ష్మణ చెలరేగకోకుండా అడ్డుపడుకోకుండా ఉంటే 4 మాటలు చెప్తా. ధర్మరాజు అంటాడు పదే పదే ధర్మం చెప్తానికి, భీమసేన ఆగు ఆగు అని. భీమసేనుడు ఆగుతూనే ఉంటుంటాడు. అలాగనే రేగిడి కూడా కాసేపు ఆగితే చెప్తా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే. వేకువజామునే బుల్డోజర్లు వస్తాయి, పొద్దు బొడవక ముందే ప్రొక్లైన్లు వస్తాయి. అవినీతిని అక్రమ కట్టడాలని తొలుచుకుంటూ 202 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో 50 కోట్ల స్థలంలో ఏడాదికి 1000 రూపాయలు అద్దె. సీడ్ యాక్సిస్ రూట్లో ఏది కమరావతిలో, కమ్మల ఉండే కమరావతిలో, అమరావతిలో, ఒక శ్మశానంలో, ఒక ఎడారిలో. ఎందుకు పార్టీ కార్యాలయం? ఏం చెప్పారు నాటి ముఖ్యమంత్రి? సామాన్యుడికి ముఖ్యమంత్రికి వేరు రూల్సా, అక్రమ కట్టడాలా అనే కదా. ప్రజల సొమ్ముతో ప్రజాస్థలంలో ప్రజల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టి ఎలా కట్టుకుంటావు నువ్వు? ఎలా కట్టుకుంటావు? ఇది టీజరే సార్. మీకు విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్తాడు కదా, జింతాక్ అని. రైల్వే స్టేషన్లో కొట్టి కూర్చోబెడతాడే. వాళ్ళు నేర్పిన విద్యే కదండి. ఎన్ని కూలగొట్టలేదు? 2 సెంట్ల దగ్గర సబ్బం హరిగారండి, ఒక ఎంపీ. ఆ బాధతో చనిపోయాడు సార్, అరెస్ట్ చేస్తే. ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుల్ని ఓడ దూకి అర్ధరాత్రి చేశారండి, పగలెప్పుడు చేయాల. వైసీపీ పరిపాలనలో అందరు అరెస్టులు శుక్రవారం రాత్రి జరిగాయి, అర్ధరాత్రి జరిగాయి. 100 మంది పోలీసుల ఆధ్వర్యం జరిగేది. ఇప్పుడు మనకు కావాల్సింది వైసీపీ పార్టీ కార్యాలయము అక్రమమా సక్రమా? అక్రమం అనుకున్నప్పుడు కూలగొట్టేస్తారు. ఎందుకు కూలగొట్టకూడదు? తప్పే ఉంది. ఎవడబ్బా జాగీరది? ప్రభుత్వ సొమ్ముగా, ప్రభుత్వ స్థలం కదా సార్. మా ఊర్లో ఇడ్లీ పాత్రలోడు నెలకు 10,000 ఇస్తారండి అద్దె. 50 కోట్ల రూపాయల స్థలాన్ని 1000 రూపాయలకే డబ్బులు పెట్టుకొని సొంత స్థలాలు కొనుక్కొని మీరు ఎంత అతి చెల్లిస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు? పట్టుకోండి. సంవత్సరానికి 1000 రూపాయలు. మీరు కూడా మీరు 8 సారీ, మీకు పార్టీ ఆపదించకూడదు. మీరు టీడీపీ కాదు, చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 8 జిల్లాల్లో కట్టినటువంటి పార్టీ కార్యాలన్నిట్లు కూడా సంవత్సరానికి 1000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఆయన మీరు చెల్లిస్తూ ఒకటి, మీరు చెల్లిస్తూ ఒకటి, చెల్లిస్తూ ఉన్నారు 1000 రూపాయలు. చెప్పండి. ధర్మానందన ఆగు, వాళ్ళు చెప్తారు. మీకు భీమసేన ఆగు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. వాళ్ళు ప్యానల్లో ఉన్నారు. నేను చెప్తున్నాను వాసుదేవా, చట్టాల ద్వారా, శాసనాల ద్వారా 33 ఎకరాలను ఇచ్చిన రాజధానిని ధ్వంసం చేశావే. నీ పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తే బాధేస్తుందా? 28,000 మంది రైతుల ఉసురు తీశావే, కన్నీళ్ళు పెట్టించావే. నువ్వు కట్టుకుంటావు అమరావతిలో, పులివెందుల్లో కట్టుకో, పిలుపులపాయలో కట్టుకో. అమరావతి పనికిరాదని నువ్వే అంది. ఆ భూములు పనికిరావన్నావు కదా, అది కమ్మాలని అన్నావు కదా, అది శ్మశానం అన్నావు కదా, అది సోషల్ ఇన్వెస్ట్ అన్నావు కదా. ఎట్లా కట్టుకుంటావు? అయినా నాకు సెంటు స్థలం ఇచ్చి బాత్రూమ్ అంతా గదిచ్చి 500 కోట్ల రూపాయలతో రుషికొండలో విలాసం కట్టుకుంటారా? జగన్ మాయామహాలు కట్టుకుంటారా? అంటే ఇవి కనిపించవా ప్రజలకి? అయినా నేను దాని జోలికి పోవట్లేదండి. అసలు నేను వైసీపీ పార్టీని అనాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్ష పార్టీకి కూడా పనికిరారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి 11తో కూర్చోబెట్టారు. నీకు అంతకంటే శిక్ష ఏంటి?
అంతకంటే శిక్ష అంటే 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 ఇచ్చారంటే నిజంగా మానం మర్యాద ఉంటే గ్లాసులు నేలల్లో నీళ్లు పోసుకొని ముక్కు మూసుకొని చచ్చిపోవాలి. ఈ రోజున వైసీపీ ప్రజాప్రతినిధులు డిబేట్ ఎందుకు రాట్లా 6 నెలలు చూద్దాం అనుకున్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ఒక 6 నెలలు చూడండి, ఆ పరిపాలన చూడండి, తప్పుంటే మాట్లాడండి, మాట్లాడదాం. స్వపక్షమైన విపక్షమైన ఇప్పుడు ఉందో వాళ్ళు ఇంకా కూర్చోలా, సరిగా కూర్చోలా, సిట్రేట్ కాలా. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే నువ్వు శాసనసభకు పోవాలా. మిమ్మల్ని అతిగా గౌరవిస్తే, ఆ గౌరవం కూడా నాకు ఇష్టం లేదు, అయినా గౌరవిస్తే ఏం చేస్తారు 11 నియోజకవర్గాలకి ప్రజలకి? ఎందుకు అనుకున్నారు మిమ్మల్ని? శాసనసభకు పోరా? ఎక్కడ పోతారు? పులివెందులు పోయి పాలేరుతనం చేస్తారా? ఎందుకు అనుకున్నారు మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో? పోవాల్సిన బాధ్యత లేదా? ఏ ముఖ్యమంత్రి పోడా? ఎందుకు పోడు? 23 సీట్లు వస్తే వాళ్ళు వచ్చారు, నువ్వు తిట్టినా వచ్చారు, నువ్వు కొట్టినా వచ్చారు, నువ్వు మైక్ ఇవ్వకపోయినా వచ్చారు. ప్రజాస్వామ్యంలో వెళ్ళాలి కదా చట్టసభల ప్రక్రియ. నీ వాణిని వాడిగా వినిపిస్తావో వేడిగా వినిపిస్తావో వినిపించాలి కదా. ఇదేమన్నా రాజ్యమా, ప్రజాస్వామ్యం, లేకపోతే జాగీరా? అంటే నీకు ఇష్టం ఉంటే వస్తావు, లేకపోతే లేదా? ఏమండి వాసు గారు, ఇది ధర్మమా? దాన్ని పార్టీ అంటారా? దానికి ఒక నాయకుడు అంటారా? ఏంటి సార్ ఇది? స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే గౌరవంగా వెళ్ళాల్సిన ధర్మం లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి? పని లేకుండా పులివెందులో పని పెట్టుకుని వెళ్ళిపోతే అంటే వీళ్ళు చేసేయన్నీ. అందుకని వాసు గారు, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం కాదు, మీరేదో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తండోపతండాలకు జనం వస్తే గ్లాసులు పగిలియాలి. ఎందుకు పగులుతాయి సార్? మొన్నటిదాకా పగలలేదు గ్లాసులు. నేను అనలేదు, వాళ్ళు అన్నారు. చిన్న క్లారిఫికేషన్. నేను అనలా గ్లాసులు పగలట్లేదండి. మరి మొన్నటిదాకా వచ్చారు, నేను విశ్వసించట్లా. ఎందుకంటే అందుకని తెలుగుదేశం అనుకూల మీడియా వాదనని నేను విశ్వసించట్లా, వీళ్ళ వాదనని విశ్వసించట్లా. అందుకని వాసు గారు, తెలుపుని తెలుపుగా చూడాలి, నలుపుని నలుపుగా చూడాలి. అసలు మేము పరిపాలనలో ఏడు తెచ్చామండి. మొన్న 5 ఏళ్ళు కక్షల్లో తెచ్చాం. కక్షలో రావణ కాష్టంలో పరిపాలించబడింది. కూల్చివేతలు తప్ప నిర్మాణాలు ఎక్కడ ఉండే సార్? చెప్పండి సార్. నేను అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన ఒక కట్టడం చేపించండి, ఆయన కార్యాలయాలు తప్ప. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, అశోకుడు చెట్లు నాటాను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికాను. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వాను, జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు పూడ్చాను. ఇప్పుడు కొత్తగా చెప్తున్నా, అశోకుడు సత్రములు కట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ కార్యాలయాలు కట్టుకోను. కాబట్టి కాసేపు ఒక 6 నెలలు ఆగండి, పరిపాలన చూడండి, తప్పులుంటే విమర్శించండి. మీరు విమర్శించండి, నేను విమర్శిద్దాం. ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి. చూడాలి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను బాలకోటయ్య గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సిమిలారిటీ ఉందండి. ఆయన మహాభారతం, కౌరసభ, రామాయణం, ఈ మిథాలజీ అన్ని పట్టుకొని వస్తున్నారు. అవి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది నేనే వాసు గారు. అదే చెప్పేది. అవి మాట్లాడిన వాళ్ళందరూ ఓడిపోతున్నారు. కొన్నాళ్ళు అవి మానేసేయండి, ఆ మిథాలజీ పక్కన పెట్టేయండి. పురాణం లేదు. ధర్మ సంస్థాపన జరగాలి, మహాభారతం కావాలి, కురుక్షేత్రం కావాలి. తెలుగుదేశం వాళ్ళు చేసి ఇన్ని